నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ దానికి ఒక కౌంటర్గానా లేదంటే జెన్యూన్ కాజ్ ఉందా అనేది మనం అయితే విశ్లేషించలేము. బట్ కొంత డీవియేట్ చేయడానికి అని అనిపిస్తుంది. రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనే పేరుతో ఒక పేజీ పుట్టుకురావటం, దానికి 2 రోజుల్లోనే 4 మిలియన్ల ఫాలోవర్స్ రావటం, దాన్ని యాక్టివ్గా ప్రొయాక్టివ్గా దాన్ని ఆ స్లోగన్ని ముందుకు తీసుకెళ్ళటం సోషల్ మీడియాలో, ఇదంతా చూస్తున్నాం. సో ఇప్పుడు రిజర్వేషన్లు ఉండాలా ఉండకూడదా అనే దాంట్లో కొన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే రిజర్వేషన్లు ఉండాలి అనే అభిప్రాయంతో అయితే నేనున్నాను. వీళ్ళు రిజర్వేషన్ హటావో అనేది ఈ రోజున పుట్టిన గొడవ కాదు. అది మండల్ కమిషన్ టైంలోనే దాని మీద వ్యతిరేకతతో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నడిచింది. ఓకే, అంటే మండల్ కమండల్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే మండల్ కమిషన్కి వ్యతిరేకంగాను, అలాగే రామజన్మభూమి ఇది నడుస్తున్నటువంటి టైం 90 దశకం ప్రారంభం. ఆ టైంలో ఒకవైపు రామజన్మభూమి ఆందోళన, రెండో వైపు ఈ యాంటీ రిజర్వేషన్ ఆందోళన, రెండు కలిసి నడిచినటువంటి పరిస్థితి ఒకటి చూసాం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఎందుకు ఈ యాంటీ రిజర్వేషన్ స్టాండ్తో ఒక మూమెంట్, ఒక పేజీ క్రియేట్ చేశారు అంటే చాలా క్లియర్గా అక్కడ అభిజిత్ అనేటువంటి వ్యక్తి ఎవరు అనే యాంగిల్లోకి పెడితే కాక్రోచ్ జనతా పార్టీ పునాది ఎక్కడుంది అంటే కాస్ట్ ఇష్యూలోనే ఉంది అది బలంగా. ఆయన ఔరంగాబాద్కు చెందినటువంటి ఒక దళిత్ మాత్రమే కాదు, అంబేద్కర్ ఏ క్యాస్ట్ నుంచి వచ్చాడో అదే క్యాస్ట్ నుంచి వచ్చాడు అతను కూడా. కాబట్టి ఇక్కడ దానికి కౌంటర్ పార్ట్గానే చూస్తున్నాను నేను దీన్ని. ఈ రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ స్టాండ్తో ప్రారంభించిన పేజ్ ఇది. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఫాలోయర్స్ వచ్చేసారు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాంటెడ్గానే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దాన్ని నిర్వీర్యం చేయటం కోసం మొదలుపెట్టి రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఆ రోజున కాక్రోచ్ జనతా పార్టీ మీద దాడి చేసినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఏ హ్యాండిల్స్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మీద దాడి జరిగిందో ఆ హ్యాండిల్స్ మొత్తం ఇప్పుడు దీన్ని భుజానికి ఎత్తుకున్నాయి. మీరు ఏదైనా చూడండి, లోకల్ లాంగ్వేజెస్లో కాక్రోచ్ జనతా పార్టీ మీద దాడి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక పేజీని భుజాన్ని మోసి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలు, ఇదంతా ఒకటే గ్యాంగ్ నడిపిస్తోంది అంటానికి. అంటే భారతీయ జనతా పార్టీ వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి కార్యక్రమం ఇది, ఓపెన్గా చెప్పాలంటే. కనుక దీని రకరకాల నేరేటివ్స్ కల్పించి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక నేరేటివ్ ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూమెంటు ఇవన్నిటి వెనకాల చాలా ఓపెన్గానే కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏమిటి అంటే ఇక్కడ క్రోనీ క్యాపిటలిజము అనే పేరుతో, అంటే ప్రభుత్వాన్ని రాజకీయానికి వాడుకోవటం, ప్రభుత్వాన్ని ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవటం, రాజకీయాన్ని ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవటం. దీన్ని క్రోనీ క్యాపిటలిజం అంటే మనకి లిబరలైజేషన్ వచ్చిన తర్వాత చేస్తుంది అదే అందరూ. ఇదే ఇక్కడ 2 గ్రూపులుగా చీల్చి గుజరాతీ బ్యాచ్కి, బాంబే మహారాష్ట్ర పెట్టుబడిదారులకి మధ్య వచ్చిన గొడవలో భాగమే ఈ ఆందోళన. ఇది ఈ అటాకింగ్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనను కూడా ఆ కోణంలో చూడాలి అని ఒక నేరేటివ్ని కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. మిడిల్ క్లాస్ మేధావులు కొంతమంది ఆ ఏరియాలో బలంగా పనిచేస్తున్నారు. అదొక నేరేటివ్ కల్పించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల మొబలైజ్ అవుతున్న వాళ్ళందరూ పరమ అరాచకులు అని చెప్పే ప్రయత్నం ఇంకొకటి జరిగింది ప్యారలల్గా. ఈ 2 కార్యక్రమాలు బలంగా జరగటానికి
ఈ రెండు నేరేటివ్స్ బలంగా జనంలోకి పంప్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు దీన్ని భుజానేసుకుంటున్నారు. ఈ యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్. ఎందుకు రిజర్వేషన్ ఉండాలి, దేశంలో ఉండాలా వద్దా, ఎందుకు పెట్టారు అంటే అగ్రకులాలు దళిత కులాలు ఈ దేశంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. భారతదేశం అనేది చాలా స్పష్టంగా కుల సమాజం. ఇది వర్గ సమాజంగా చూపించే ప్రయత్నం కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తాయి, కానీ అది కరెక్ట్ కాదు. కుల సమాజం అంటే ఇక్కడ కూలీ కులములు యాజమాన్య కులములుగా సమాజం చీలి ఉంది. ఇది కొంతమంది ఏదైనా రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొంది ఉండవచ్చు, కానీ ఆ పొందిన వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బులు పట్టుకొచ్చి ఏ పరిశ్రమలో పెట్టలేదు, ఏ పరిశ్రమలో పెట్టే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అగ్రకులాలు పెట్టిన కంపెనీల్లో వీళ్ళు పెట్టుబడులు పెడతారు. అగ్రకులాలు పెట్టే వాళ్ళతో కలిసి అసోసియేట్ అయ్యి ఏదైనా కార్యక్రమం చేస్తారు తప్ప వీళ్ళు చేయరు. కొంతమంది ఎగ్జామ్షనల్గా కనిపించవచ్చు, కొంతమంది దాని నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించవచ్చు, కదా అది జస్ట్ వాళ్ళకి ఇంకేదో బలం ఉంటుంది. ఉదాహరణకి ఈ ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తే మనకి వెంకటస్వామి గారి పిల్లలు వివేక్ అండుకో వాళ్ళు మీడియా సంస్థలు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అలాగే ఇండివిజువల్గా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి, ఇండస్ట్రియలిస్టులు కూడా. కనుక వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పనిచేస్తున్నారు కదా అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు కేవలం తక్కువే, నామమాత్రంగానే కనిపిస్తారు. వాళ్ళకు పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా ఈ మీడియా బలం మరొకటో చూపించి వాళ్ళేం పదవులు పొందటం లేదు. పదవులు పొంది ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి, అంతే తప్ప వాళ్ళని కూడా లెక్కలోకి వేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ అయినటువంటి డబ్బులు కూడా వాడుకుంటోంది చాలా స్పష్టంగా అగ్రకులాల వాళ్ళే. కనుక భారతదేశంలో ఈ రోజుకి కుల సమాజమే నడుస్తోంది. మనకు ఉన్నటువంటి భూ సంబంధాలు చూస్తే భూమి ఎవరి చేతుల్లో ఉందో అర్థమైపోతుంది. భూమి అగ్రకులాల చేతుల్లో ఉంది, కింది కులాల వాళ్ళు అందులో కూలి పనులు చేసుకు బతుకుతున్నారు. అడపా ఎక్కడైనా ఒక ఏరియాలో భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా అది మైనారిటీనే. ఈ క్లారిటీ లేకుండా, అంటే దీనికి సంబంధించిన సర్వేలు రిపోర్ట్లు ఉన్నాయి మన దగ్గర. అలాగే కొన్ని వృత్తులు వాళ్ళకి రిజర్వ్ చేస్తారు కింది కులాలకి. పారిశుధ్య పనులన్నీ వాళ్ళతోనే చేయిస్తారు. ఎందుకు వాళ్ళతోనే చేయిస్తున్నారు? అన్ని కులాలకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా అక్కడ కూడా. మీరు అర్చకత్వం బ్రాహ్మణులకే ఎందుకు రిజర్వ్ చేశారు, పారిశుధ్య పనులు రెల్లి కులానికే ఎందుకు రిజర్వ్ చేశారు అంటే ఏం సమాధానం చెప్తారు? యాంటీ రిజర్వేషన్ ప్రాపగాండా చేస్తున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అక్కడ. దానికి ఒక కౌంటర్ దాడి ఏం చేస్తారంటే, సులభ కాంప్లెక్స్లు నిర్వహిస్తున్న వాళ్ళలో నార్త్ ఇండియన్ బ్రాహ్మణ తెగ ఉంది, మీకు తెలుసా, మీరు నోరు మూసుకోండి అని మాడతారు. అంటే ఇక్కడ నేరుగా వెళ్ళి పనిచేస్తున్న బ్యాచెస్ ఉన్నాయండి, అక్కడ వాళ్ళు నిర్వహణలో మాత్రమే ఉండవచ్చు కాక అది మైనారిటీనే. ఇది ఒక కులంగా వీళ్ళకి రిజర్వ్ చేసినట్టుగా ఈ పనులు చేయిస్తున్నారు అంటే వినరు. వాళ్ళు ఎంతసేపు ఒక ఎస్కేపిస్టిక్ ధోరణిలో అటాక్ చేసే పద్ధతిలో మాట్లాడటం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది, బుల్డోజింగ్. అందుకని రిజర్వేషన్లు ఉండి తీరాలి. అంటే మాలపల్లిలు మాదిగూడేలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగి తీరాలి, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు. ఓకే సార్, ఇప్పుడు రిజర్వేషన్ హటావా ఆందోళన అనే ఒక ఈ ఆన్లైన్ మూమెంట్ని ఫ్యూయల్ చేసిన శక్తులు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. దానిలో పెద్ద అనుమానించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. దేన్ని? నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం అభిజిత్ దీప్కే అనేది వాళ్ళ అధికారిక ధృవీకరణే ఈ పేజ్ క్రియేషన్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే జనరల్ కేటగిరీ మొత్తం కలుపుకున్నా కూడా 10 నుంచి 15% వరకు మాత్రమే ఉన్నారు. బీసీలు, దళితులు, ముస్లింల శాతమే 85% వరకు ఉంటుంది మన దేశంలో. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి నెరేటివ్స్ తీసుకొస్తే అది బీజేపీకి భారీ దెబ్బ కదా సార్? అది దెబ్బే. అంటే వీళ్ళు
ఈ ప్రాసెస్లో అభిజిత్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక ముసలం పుట్టించే ప్రయత్నం. అంటే నిరుద్యోగానికి కారణం వీళ్ళే అని ప్రొజెక్ట్ చేయటం, దాన్ని బలంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో వీళ్ళు అసలు మాట వినటం లేదు, పనికి రావడం లేదు. అసలు పని చేయించుకోవాలంటే వెళ్ళి వాళ్ళని బతిమాలాల్సి వస్తుంది. ఇలాంటి అభిప్రాయాలు అగ్రకులాల యువతలో బలంగా ఉన్నాయి. వీళ్ళ వలన మనకు 99 మార్కులు వచ్చినా రాదు, వాడికి 60 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. వాంటెడ్గా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఐటీ సెక్టార్లో పనులు చేసుకుని బతుకుతున్నారు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. అంటే ఒకవైపు అక్కడ క్లోజ్ అయిపోయి ఇటువైపుకి షిఫ్ట్ అయిపోయినాయి ఎంప్లాయ్మెంట్ అంతా. ఐటీ సెక్టార్లు, ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది. పైగా సంపద సృష్టించటం ద్వారా మాత్రమే నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పద్ధతిలో ప్రస్తుతం ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను ఎలా అనుకుంటారు? ప్రభుత్వాలు గతంలో పరిశ్రమలు పెట్టి ఉపాధి చూపించేవి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం నుంచి ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రభుత్వ రంగంలో ఏ సంస్థలు ఉండవు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారు. వాళ్ళు వింటలేదు కదా, ఇచ్చే మూడ్లో లేరు కదా. సో ఇది ఈ పద్ధతిలోనే నడుస్తుంది. అందుకని ఇది కేవలం ఈ కాక్రోచ్ మూమెంట్కి కౌంటర్గా ఒక డిస్టర్బెన్స్ తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకని వాళ్ళే అంగీకరించినట్టుగా చూస్తున్నాను నేను. అభిజిత్ అనేవాడు ప్రత్యామ్నాయంగా భయపెడుతున్నాడు వాళ్ళు. అభిజిత్ 3-4 రకాలుగా భయపెడుతున్నాడు. 3-4 రకాలుగా అంటే, ఒకటి స్టూడెంట్స్ని బయటకు తీసుకొచ్చాడు రోడ్ల మీద. ఇది ప్రమాదం. ఈ విద్యార్థులు కన్విన్సింగ్గా 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడగలరు, మోటివేట్ చేయగలరు. వీళ్ళు రోడ్డు మీదకి వస్తే కొంపలు మునిగిపోతాయి అనే భయం, అందుకని కోపం. ఈ బయటకు వచ్చినటువంటి యువతతో అతను ఇంకేదో చేయబోతున్నాడు. నెమ్మదిగా రేపు పొద్దున విద్యా వ్యవస్థ, ప్రైవేటైజేషను, కార్పొరేట్ విద్యలు, ప్రభుత్వ రంగం వెనకడుగు వేయటం, విద్యా వైద్య రంగాలని ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పడం మీద మాట్లాడటం మొదలు పెడితే వీళ్ళకి పునాదులు కదులుతాయి. అందుకని అతన్ని కంట్రోల్ చేయాలి అర్జెంటుగా అనుకుంటున్నారు. అనుకోవడంలో భాగమే ఈ పేజీ క్రియేషను, ఈ హడావిడి, ఈ ప్రమోషను. ఎవరికైతే వీళ్ళు కాక్రోచ్ ఉద్యమం మీద దాడి చేయమని డబ్బులు ఇచ్చారో ఆ హ్యాండిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ పేజీని భుజాన వేసుకుని జనంలోకి తీసుకెళ్తున్నాయి. ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. దీని నుంచి అంటే మనకి చాలా స్పష్టంగా అభిజిత్ దీప్కే దళిత్, అలాగే సోనం వాంగ్చుక్ ఆదివాసీ, దళిత్ ఆదివాసీ ఆల్టర్నేటివ్ అనేది కావాలి ఇప్పుడు దేశానికి. వాళ్ళ నాయకత్వంలో మిగిలిన వాళ్ళందరూ అసోసియేట్ అవ్వాలి. కానీ మెజారిటీ ఆఫ్ ద హిందువులు కానీ కొంత యువత, పర్టికులర్గా జెన్జీ యువత కొంచెం ఈ ఐడియాలజీస్ లెఫ్ట్, ఈ రైట్ వింగ్ ఐడియాలజీకి దూరంగా ఉండే యువత చాలా వరకు కూడా వీళ్ళు ర్యాలీ చేయగలిగారు, వాళ్ళ వెనక ర్యాలీ చేసుకోగలిగారు. ర్యాలీ చేసుకోగలుగుతారండి. అంటే ఎవరు ర్యాలీ చేసుకున్నారంటారు మీరు? అభిజిత్ దీప్కే కానీ సోనం వాంగ్చుక్ కానీ. అదే ర్యాలీ చేసుకోగలగటానికి వాళ్ళేమి ప్రోగ్రామ్ చెప్పలేదు వాళ్ళకి. జస్ట్ అభిప్రాయమే కనెక్ట్ చేసేసుకుంది జనాల్ని. కానీ ఇక్కడ అలా కనిపించదు. ఇక్కడ జస్ట్ ఇదంతా బూస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో హిట్ ప్రమోషన్ అనే కార్యక్రమం ఒకటి నడుస్తోంది. అంటే హిట్టు అని చెప్పడం ద్వారా ఒక సినిమాని హిట్టు అని ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నారు జనాల్లో. అది మీరు లెనిన్ సినిమా తీసుకున్నా అదే, లేకపోతే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా అదే పరిస్థితి. అలాంటి సినిమానే ఇది కూడా, ఈ పేజీ కూడా. అంతకు మించి ఇదేదో గొప్ప అంటే ఈ ఉద్యమాలకు ఆ రోజున కూడా స్పందన తక్కువే. యాంటీ రిజర్వేషన్ ఉద్యమానికి మండల్ కమిషన్ రోజుల్లో కూడా వీళ్ళు మొదలుపెట్టి చేశారు, కానీ విఫలమైంది. అది ఫెయిల్యూర్ మూమెంటే, ఏమీ ఉండదు దానికి. వాళ్ళు ఊరికనే అరుస్తూ ఉంటారు అలా పక్కన కూర్చుని. అంతకు మించి కదవాల్సింది వీళ్ళే. 85% వరకు రిజర్వేషన్ అనుభవించే కులాలే దేశంలో ఉన్నాయి.
రిజర్వేషన్లు అనుభవించే లేదా వ్యతిరేకించే అనే కన్ఫ్యూజన్ అక్కర్లేదండి. ఈ దేశంలో దళిత, మైనారిటీ, బీసీ కూడా అక్కర్లేదు. దళిత, ఆదివాసీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయితే ఈ దేశం వాళ్ళదే. ఆ పరిస్థితిని నివారించడం కోసం ఈ స్ప్లిట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఇది ఒక రకంగా అగ్రకులాలని దళిత కులాల మీదకి ఉసిగొల్పటం. యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రాం చేసే పని అదే. అందుకని దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది బలంగా. యాంటీ రిజర్వేషన్ పేరుతో ఎవరు ఏ నినాదం ఇచ్చినా దాన్ని మూలాల్లోకి వెళ్ళి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయకపోతే మాత్రం చరిత్రహీనులుగా మారుతాడు ఎవడైనా. అందుకని ఇప్పుడు ఆల్టర్నేటివ్గా వాళ్ళే ఆమోదించారు అభిజిత్ని. వాళ్ళు ఆమోదించిన ప్రత్యామ్నాయాన్ని భుజాన్ని వేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకని అభిజిత్తే ఇప్పుడు నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.